अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనము మన ప్రియతమ దైవము మెహర్ బాబా వారి యొక్క అపార కరుణ, ప్రేమ రసధారలు తన వారిపై ఏ విధంగా కురిపిస్తూ ఉంటారు తెలుసుకుందాము. ఎందుకంటే అవతారుడి సన్నిధిలో ఉన్నటువంటి వారి యొక్క అనుభవాల ద్వారా, వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాము. ఎందుకంటే జన్మ జన్మాదుల నుండి వచ్చినటువంటి సంస్కారాలు మన యొక్క అసంకల్పితమైనటువంటి చర్యల ద్వారా, కోరికల ద్వారా సంస్కారాలు పెంచుకుంటూ ఉంటాం మనకు తెలియకుండా. కానీ ఆయన కరుణామయుడు కాబట్టి క్షమించి ఆహ్, మళ్ళీ ఆ సంస్కారాల యొక్క బరువుని తొలగించటానికి ఆయన సన్నిధిలో ఉన్న వారికి ఏ విధంగా తన యొక్క చర్యల ద్వారా ఆ సంస్కారాల్ని నశింపజేస్తారు. ఆయన యొక్క కరుణా కృపారసం ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా ఎలా క్షమిస్తూ ఉంటారు. మన యొక్క ఆహ్, అక్కర్లేనటువంటి ఆలోచనలు, అక్కర్లేనటువంటి కోరికల ద్వారా. ఆయన్ని పరీక్ష పెట్టడానికి కూడా మనం అప్పుడప్పుడు ఏవో కోరికలు కోరుతూ ఉంటాం. అవి కూడా అసంకల్పితంగా, అనాలోచితంగా మనం చేసేటువంటి వాటి ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవడమో, అందరిని ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బంది పెట్టినటువంటి అందరి సంస్కారాల్ని మళ్ళీ మనం పోగు చేసుకోవడం అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అనే దానికి ఉదాహరణగా మనం మనం ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకుందాం. బాబా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఇది కోహియార్ సాతర్వాలా అనేటువంటి బాబా ప్రేమికులు. ఇది 1954 నాటి సంఘటన ఇది. మొట్టమొదటిసారిగా ఆయనకి బాబాతో 1954లో పరిచయమైంది. అప్పుడు అతను సతారాలో ఉండడం వల్ల, బాబా సతారా వెళ్ళడం వల్ల చాలా సార్లు బాబాని దర్శించేటువంటి అవకాశం అతనికి కలిగింది. అయితే ఈ కోహియార్‌కి బాబా జెండావెస్తాలో ఉన్నటువంటి జొరాస్ట్రియన్ మత గ్రంథం జెండావెస్తా. అందులో ఉన్నటువంటి ప్రార్థన వాళ్ళ పద్ధతి ప్రకారం ఎలా చదవాలో అది కోహియార్‌కి బాబా నేర్పాలి అని అనుకున్నారు. ఇతను చదివేటువంటి విధానం బాబాకి నచ్చలేదు. తన యొక్క ఉచ్చారణలో ఉన్నటువంటి లోపాల్ని కూడా చెప్పి సరిచేయిస్తూ చక్కగా ప్రార్థన ఎలా చేయాలి? జెండావెస్తాలో ఉన్నటువంటి ప్రార్థన ఎలా చేయాలి అనేది ఈ కోహియార్‌కి చెప్తూ ఉండేవాళ్ళనమాట. అలా చెప్తూ ఉండంగా చాలా కాలం ప్రాక్టీస్ చేయించాక బాబా అప్పుడు బాబాకి నచ్చే విధంగా చదవటం నేర్చుకున్నాడు ఈ కోహియార్. అయితే ఒకసారి ఈ 1955 సంవత్సరంలో బొంబాయిలో ఉన్నటువంటి నారిమన్ ఆర్నవాజ్‌ల యొక్క ఫ్లాట్ ఏషియానా అన్నమాట. ఆ ఫ్లాట్ పేరు. అక్కడ ఒకరోజు బాబా దర్శన ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. చాలా మంది జొరాస్ట్రియన్‌లు ఈ ప్రోగ్రామ్‌కి హాజరయ్యారు. చాలా ప్రాంతాల నుండి గూడా వచ్చారు. ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చారు. జొరాస్ట్రియన్‌లు ఎక్కువ మంది హాజరయ్యారు. జొరాస్ట్రియన్‌లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఈ కోహియార్‌తో బాబా ఆ జొరాస్ట్రియన్ ప్రార్థన నేర్పించారు కదా! వాళ్ళ ముందు అది ఇతనితో చదివించాలని బాబా ఆదేశించి అతన్ని చదవమని చెప్తారనమాట. అతను కనుక మళ్ళీ సతారా నుంచి రావాలి కదా! అతను ఎక్కడికి ఏషియానాకి రావాలి. బొంబాయి రావాలి. అతను గనక అక్కడికొచ్చేస్తే, ఆ తర్వాత సతారాకి మళ్ళీ రిటర్న్‌లో తన కార్‌లో తీసుకెళ్తానని గూడా బాబా చెప్తారు.
అయితే అసలు బాబా రమ్మంటే అతను ఏషియానా వెళ్ళిపోతాడు. బొంబాయి ఎళ్తాడు సతారా నుంచి. కానీ ఆఫర్ ఇచ్చారు గదా! బాబా రిటర్న్‌లో సతారా తనతో పాటు కార్‌లో తీసుకెళ్తానన్నారు కదా! అది అతనికెంతో ఆనందాన్ని కలిగించింది. బాబాతో ఎక్కువ సేపు ప్రయాణం చేయొచ్చు బాబాతో అని అనుకున్నాడు. అయితే అతను మరి ముందు ముంబై రావాలిగా రిటర్న్‌లో కదా! బాబా తీసుకెళ్ళేది. ముంబై రావడానికి అతని దగ్గర ప్రయాణపు ఖర్చులు కూడా లేవు. అయితే అప్పుడు బాబా అతనికి ఒక టైపింగ్ వర్క్ అలాట్ చేసి, ఆ టైపింగ్ వర్క్ చేయటం ద్వారా అతనికి ఆహ్, హ్మ్, రూ. 25 సంపాదించుకునే విధానాన్ని చూపించారు బాబా. ఆ టైపింగ్ వర్క్ చేయడం ద్వారా రూ. 25 వాళ్ళతో ఫీజిప్పించారనమాట. అయితే బొంబాయికి టికెట్ కొనుక్కోవడానికి డబ్బులొచ్చాయి. ఆ టికెట్ కొనుక్కొని సతారా నుంచి బొంబాయికి బయలుదేరాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే ఏషియానాలో ఈ కోహియార్‌తో జరాస్టర్ ప్రార్థన చదివించారు. తను చదివినటువంటి ఆ ప్రార్థనా విధానం బాబా బాగా ప్రాక్టీస్ ఇచ్చారు కదా! అతని యొక్క ప్రార్థనా విధానం అతను చదివినటువంటి ఆ విధానం బాబాకి బాగా నచ్చింది. ఆ జొరాస్ట్రియన్‌లందరి ముందు చదివించారు కదా! ఆ నచ్చి వెంటనే ఆయనకి ఆలింగనం ఇచ్చారు. చుంబనం కూడా ఇచ్చారు. బాబా ముద్దు కూడా పెట్టుకున్నారట కోహియార్‌ని. ఇంకా ఎంతో సంతోషపడిపోయాడు కోహియార్. అయితే ఇప్పుడు రిటర్న్‌లో ఏంటి బాబా ఇచ్చిన ఆఫరు? సతారాలో ఆయనతో పాటు కారులో తీసుకెళ్ళాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అతనికొక నిరాశ ఎదురైంది. అదేంటంటే కోహియార్‌ని బదులు బాబా మరొకళ్ళని తనతో పాటు తీసుకెళ్లాల్సొచ్చింది సతారాకి. సరే అతని అప్పటి వరకు అతను పడినటువంటి ఆహ్, ఆశ కాస్త నిరాశ అయిపోయిందనమాట. సరే మరి బాబా చెప్పారు తప్పదు గదా! మరి ఎలా వెళ్ళాలి? మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ డబ్బులు కావాలి కదా! ఛార్జీలకి. అలోబాతో పంపించారు. అలోబాతో ఎలా పంపించారు బాబా అంటే, ఆ ముంబై నుండి పూనాకు ట్రైన్‌లో అలోబా తీసుకెళ్తాడనమాట. అక్కడ పూనాలో గనక బాబాని స్టేషన్‌లో కలుసుకుంటే, అక్కడి నుంచి బాబాతో పాటు సతారాకి కార్‌లో వెళ్ళొచ్చనమాట పూనా నుంచి. ఆహ్, అంతవరకు ఓన్లీ అక్కడి నుంచైనా వెళ్తాము అని తృప్తి పడినట్లయితే బాగుండేది కోహియార్‌కి. కానీ అది కూడా అతను నిస్పృహ చెందాడు. ఇంక చేసేదేం లేక బాబా ఆజ్ఞానుసారం అట్లాగే ఆలోబాతో ఆ ట్రైన్ ప్రయాణంలోనే వెళ్ళాడు. అది బాగా కిటకిటలాడుతూ ఉన్నారు. ఆ ట్రైన్‌లో జనం. మూడవ తరగతి కంపార్ట్మెంట్‌లో ఎక్కారు. ఆ ట్రైను పూనాకి ఉదయం 11 గంటలకి చేరాలి. బాబా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు పూనాలో. పూనా నుంచి ఇతను బాబాతో పాటు కార్‌లో సతారా వెళ్ళొచ్చు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఏమైంది మధ్యలో బాబాతో ప్రయాణం చేసే అదృష్టం తప్పిపోయిందే అని ఇతను మదన పడుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అదే విచారంతో ఉన్నాడు. బాబా భగవంతుడు కదా! ఎందుకు తన అభిప్రాయాన్ని ఇలా మార్చేసుకున్నారు? నాకెందుకింత నిరాశ కలిగించారు? అని చెప్పి బాధపడుతూ ఉన్నాడనమాట. అయితే అతని మైండ్‌లోకి మనసు పనిచేసి బాబాకే పరీక్ష పెట్టాలనుకున్నాడు. అసలు బాబా భగవంతుడు అని అంగీకరిస్తున్నాడాయన. అయినప్పటికీ కూడా బాబాకే పరీక్ష పెట్టాలనుకున్నాడు. నిజంగా బాబా యొక్క దైవత్వం నిరూపణ కావాలంటే ఈ ట్రైన్ ఇక్కడే ఆగిపోవాలి మధ్యలో. సాంతం పూనా వెళ్ళకుండా ఆగిపోవాలి అని ఛాలెంజ్ విసిరాడు బాబా మీదకే. తర్వాత బాధపడ్డాడు. అయితే అప్పట్లో మాత్రం అతను ఆ విధంగా ఛాలెంజ్ విసిరాడనమాట. ఊహియారు. అట్లా అనుకున్న మరుక్షణమే నిజంగానే బండి టపీమని ఆగిపోయింది. ఎలక్ట్రికల్ కనెక్షన్ తెగిపోయి ఆగిపోయిందనమాట. ఇంకా మళ్ళీ దానికి రిలీఫ్ ట్రైన్ వచ్చేదాకా అందరూ అక్కడే వెయిట్ చేయాలి. ఉదయం 11 గంటలకి ఆ టైంకి బాబాని పూనా స్టేషన్‌లో కలుసుకోవాలి వీళ్ళు.
వీళ్ళు మధ్యదారిలో ఆగిపోయారు. చూడండి. అతని అవాంఛితమైనటువంటి ఆ కోరిక ఎటువంటి ఇంకా అతనికి ఇబ్బందే గాదు. ఎంతమందికి ఇబ్బంది కలిగించిందో. అక్కడ బాబా ఏం చేస్తున్నారు? ఇంకా బండి రాలేదేంటని చెప్పి పూనాలో మాటి మాటికి ఎరిచిని స్టేషన్‌కి పంపిస్తున్నారు. బండికేమైందో కనుక్కో, బండికేమైందో కనుక్కో. ఇంకా రాలేదేంటి? ఇంకా రాలేదేంటి? అని మాటి మాటికి ఎరిచిని స్టేషన్‌కి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే పెందలాడే బయలుదేరితే సతారాకి వెంటనే కొంచెం చీకటి పడకుండానే వెళ్ళొచ్చు కదా! అని బాబా ఉద్దేశం. వీళ్ళింకా రాలేదు. ఏమిటా అని ఏరిచ్చిని పంపిస్తున్నారు స్టేషన్‌కి. బండి ఏమైందో కనుక్కోమని. వీళ్ళేమో ఇక్కడే దిగడిపోయారు కదా! ఆ తర్వాత ఎప్పటికో చేరుకున్నారు పూనా. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో. బాబా ఉదయం 10, 11కి బయలుదేరదాం అనుకున్న బాబా 4 గంటల వరకు వీళ్ళ కోసం చూసి, చూసి 4 గంటలకి కార్‌లో సాతారా వెళ్ళిపోయారు. ఆ ఛాన్స్ కూడా మిస్ చేసుకున్నాడు ఈ కోహియార్. ఈసారి కూడా మిస్ అయిపోయిందని తన్ని తానే తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అట్లాగే మళ్ళీ బస్సు ఎక్కి రాత్రి 10 గంటలకి సతారా చేరుకున్నారు. ఆలోబానును, ఈ కోహియార్. అక్కడ సతారాలో బాబా ఆహ్, బాబా పురుష మండలి వాళ్ళు ఉన్నటువంటిది రోజ్‌వుడ్ బంగళా అన్నమాట. ఆలోబా ఆ రోజ్‌వుడ్ బంగళాలోకి వెళ్ళిపోయాడు. ఇతను సతారాలోనే నివాసం ఉంటున్నాడు గదా! తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. బాగా అలిసిపోయి నిద్రపోయాడు. అతను మామూలుగానే ఉదయం పూట పెందలాడే నిద్ర లేచే అలవాటు లేదు. దానికి తోడు ప్రయాణపు బడలికతో ముందు రోజు రాత్రి అసలు నిద్ర లేవలేదనమాట. అలోబా ఇతని కోసం వస్తాడు. అలోబాని రిసీవ్ చేసుకునే స్థితిలో ఇతను రెడీగా లేడు. నిద్ర లేవట్ల. ఇంతలో అలోబా వచ్చి, "నిన్ను అర్జెంట్‌గా బాబా తీసుకురమ్మన్నారు" అని చెప్పి అంటాడు. "నేను గడ్డం గీసుకోవాలి, స్నానం చేసొస్తాను" అంటాడు ఇతను. ఈ వార్త వెళ్లి అలోబా బాబాతో చెప్పాడు. అలా కాదు, ఉన్న పళంగా తీసుకురమ్మని చెప్పి మళ్ళీ అలోబాని పంపిస్తారు బాబా. ఆ తర్వాత అలోబాతో కలిసి రోజ్‌వుడ్‌కి వెళ్ళేటప్పటికి అక్కడ బాబా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అనే విషయం మీద బాబా చాలా తీవ్రంగా, కోపంగా ఉన్నారు. ఏరిస్‌తో అంటారు. ఏరిస్‌తో చెప్పిస్తారు అతనికి. నీ నడవడిక ఏమాత్రం నాకు నచ్చట్లేదు. నాకు ఎంత మనోవేద కలిగిస్తున్నావో నీకు తెలుస్తోందా? నేనిచ్చేటువంటి ఆజ్ఞలన్నీ నువ్వు తమాషాగా తీసుకుంటున్నావా ఏంటి? అని చెప్పి ఎరుచి ద్వారా అతనికి చెప్పిస్తారనమాట. అని ఆ కోహియార్ మీద మండిపడతారు బాబా. అలా కోపంతో బాబా మండిపడేటువంటి ఆ విధానంలో బాబా కళ్ళు ఎలా ఉన్నాయంటే ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉన్నాయట. అప్పుడు కాసేపాగి రంజు వైపు తిరిగి, "రంజు నువ్వైనా చెప్పలేదా ఇతనికి నా ఆజ్ఞల్ని ఎలా పాటించాలో? ఎన్ని సార్లు పంపాల్సొచ్చింది ఆలోబాని ఉదయం 2 సార్లు నీ కోసం పంపాల్సొచ్చింది. నేనెవరి కోసమైనా కబురు పంపితే వాళ్ళు ఎలా ఉంటే అలా రావాలి. స్నానం చేయాలి, దుస్తులు ధరించాలి. ఒకవేళ స్నానం చేస్తూ ఉన్నా అలాగే వచ్చేయాలి" అని చెప్పి బాబా కోపంగా చెప్తారు. సరే కాసేపయిన తర్వాత బాబా తన కోపాన్ని తగ్గించుకొని, సరేలే అది సరే. అసలు నిన్న నువ్వెందుకు లేట్ చేసావు? నేను నిన్ను కారులో తీసుకెళ్తాను పూనా నుంచి అన్నాను కదా! నువ్వెందుకు పెందలాడే రాలేదు? అసలేం జరిగింది మీ ట్రైన్‌కి? అని చెప్పి అడుగుతారు. ఈయన ఉన్న విషయం ఉన్నట్టు చెప్పకుండా చెప్పలేడు కదా! తన మనసులో ఏమనుకున్నాడో ఏమిటో అదేం చెప్పకుండా, బాబా ట్రైన్‌కి ఎలక్ట్రిక్ కనెక్షన్ తెగిపోయింది. బండాగిపోయింది అని చెప్తాడు. బాబా తృప్తి చెందరు. మళ్ళీ దీని గురించే గుచ్చి, గుచ్చి, గుచ్చి ఇంకా అడుగుతానే ఉంటారు. "నువ్వు నా నుండి ఏం దాచలేవు. నాకన్నీ తెలుసు. అక్కడ అసలేం జరిగిందో మండలి వాళ్ళకి కూడా తెలియాలి.
అసలేం జరిగిందో యథార్థం ఏంటో చెప్పు అని చెప్పి బాబా గుచ్చి గుచ్చి అడుగుతారు. ఇంకా అసలేం జరిగింది? తనేమనుకున్నాడు? ఆ విషయాలన్నీ కూడా అప్పుడు చెప్పక తప్పలేదు. కోహియార్‌కి చెప్తాడనమాట. ఇక్కడ వినాలి. మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, అసలు నీ బుర్రలో అట్లాంటి పిచ్చి ఊహ రాకూడదు. ఎందుకొచ్చింది? నీకు అటువంటి ఆలోచన రావడం వల్ల ఏంటి? బాబా భగవంతుడైతే ట్రైన్ ఆగిపోవాలి అక్కడే అనుకున్నావు. అందువల్ల ఎంత మందిని బాధ పెట్టావో తెలుసా నువ్వు? నాకెంత మనోవేద కలిగించావో తెలుసా నువ్వు? ఎన్ని సార్లు నేను ఏరెచ్చిన స్టేషన్‌కి పంపించాను. ఎంత టైం వేస్ట్ అయింది. నాకు కూడా నేను సతారా ఆ 4 గంటలకి అలా చేరుకోవాల్సిన వాడిని 4 గంటల వరకు పూనా నుండి బయలుదేరటం అవ్వలేదు. బాగా చీకటి పడిపోయింది సతారాకొచ్చేటప్పటికి నాకు కూడా. ఇక్కడ సతారాలో నా కోసం వేచి ఉండేవాళ్ళు ఉంటారు కదా! నా దర్శనం చేసుకునే వాళ్ళుంటారు కదా! పాపం వాళ్ళు కూడా ఎంతో సేపు ఎదురు చూసి, చూసి బాధపడి ఎళ్ళిపోయుంటారు కదా! అట్లాగే ఈరోజు ఉదయం కూడా నువ్వు అలాగే చేశావు. ఆ లోబాన్ని 2 సార్లు పంపాల్సొచ్చింది. చెప్పి తీవ్రంగా మందలిస్తారు బాబా. ఇంకా అంటారు, "నీ యొక్క చెడు అనాలోచితమైనటువంటి ఆలోచన వల్ల నీకేమైనా లాభం కలిగిందా? ట్రైన్‌లో ట్రైన్ నిలిచిపోవడం వల్ల ప్రయాణికులందరూ శాపనార్థాలు పెడతారు గదా! ఆ శాపనార్థాలన్నీ నీకే తగులుతాయి తెలుసా? వాళ్ళకి నువ్వు కారణమని తెలీదు ట్రైన్ ఆగిపోవడానికి. కానీ ప్రయాణికులు పెట్టిన శాపనార్థాలు అన్నీ వాటి వల్ల వచ్చేటువంటి చెడు సంస్కారాలన్నీ కూడా నీకే అంటుకుంటాయి. మనకెప్పుడన్నా లేట్‌గా బయలుదేరి మన యొక్క అజాగ్రత్త వల్ల ట్రైను లేట్ అయితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం మనం కూడా. కానీ టైంకి ఉండాలి స్టేషన్‌లో అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనమాట. దానికంటే ముందు మనం ఉండాలి కానీ స్పాట్‌లో బయలుదేరి ట్రైన్ లేట్‌గా రావాలి అని అనుకోవడం తప్పు. దాని గురించి బాబా ఎంత వివరంగా చెప్తారంటే కోహియార్‌కి, "నీకు తెలుసా? ఆ ట్రైన్‌లో వ్యాపార రీత్యా వెళ్ళేవాళ్ళు ఉంటారు. దానివల్ల వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది. ఒక కుమారుడు జబ్బుతో ఉన్న తన తండ్రిని చూడటానికి వెళ్దాలనుకుంటాడు. అతను సకాలంలో వెళ్లి తన తండ్రిని చూడలేకపోతాడు. అట్లాగే ఆహ్, హ్మ్, పిల్లలు అట్లాగే భార్యని చూడటానికి హాస్పిటల్‌కెళ్ళాల్సిన వాళ్ళుంటారు. ఎవరినో పాపం డెలివరీ కోసం హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉండుంటారు ట్రైన్‌లో. వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారు చాలా మంది. అసలు నువ్వు ఆలోచించావా? ఈ ట్రైన్ ఆగినందువల్ల మిగతా ట్రైన్‌లు గూడా ఆగిపోతాయి. ఆ ట్రైన్‌లో వాళ్ళే కాదు. ఇది ఆగటం వల్ల దాని వెనకాలొచ్చే ట్రైన్‌లు గూడా ఆగిపోతాయి. సకాలంలో గమ్యం చేరకపోవడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో మనం గమ్యం చేరుకోవాలంటే ఆయన ఇచ్చకు బద్దులమై ఉండాలి. ఆయన ఏది నిర్ణయిస్తే మనము దాన్ని అమలుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే మన యొక్క అనాలోచిత ఆలోచనలతో ఇంకా సంస్కారాల్ని పెంచుకోకూడదు. నీ యొక్క నన్ను పరీక్ష చేద్దామనేటువంటి నీ తుంటరి ఆలోచనల వల్లే ఇదంతా జరిగింది. నువ్వు సంస్కారాలు పోగు చేసుకున్నావు అని చెప్పి, ఇక్కడ ఆయన యొక్క కరుణా కృపారసధార ఏ విధంగా వర్షించారో ఈ మాట చూడండి. సరేలే చివరికి నా ముందు సాష్టాంగ పడు అని చెప్పి బాబా అడుగుతారనమాట. ఇక నుంచైనా నీ ఆలోచనలు అదుపులో ఉంచుకోమని చెప్పి, జాగ్రత్త పడమని చెప్పి, నీ తుడిచివేయలేని దుష్ట సంస్కారాలు నీ వెంట పడ్డాయి. సరే అయిందేదో అయిపోయింది. నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి అని చెప్పి అడుగుతారు. ఆ విధంగా ఆ సాష్టాంగ నమస్కారం చేశాక స్వయంగా బాబా అంటారనమాట. నీ దుష్ట సంస్కారాలన్నింటిని నా పాదాల మీదేశావు. సరేలే ఇంక ఆందోళన పడకు అని చెప్పి అతనికి మళ్ళీ ఓదార్పు, ధైర్యాన్ని ఇస్తారు బాబా. ఇది ఆయన యొక్క ఇంత విషయం విన్నాక ఆయన చూపించినటువంటి ఆ అపార కరుణకి
ఈ 'కోహియార్ సాతర్వాల' ఎంతో ఆనందపడిపోతాడు, ఆశ్చర్యచకితుడైపోతాడు. ఆయన ఉన్నటువంటి ఆ సాటి లేనటువంటి కరుణ ఎంత గొప్పది అని ఆనందపడిపోతాడనమాట. మరి జస్ట్ అనుకున్నాడంతే ట్రైన్ ఆగిపోవాలని. ఆయన అనుకున్నంత మాత్రాన ట్రైన్ ఆపకుండా ఉండొచ్చు బాబా. కానీ ట్రైన్ ఆపారు. బాబానే ఆగిపోయేటట్టు చేశారది. అంటే తన ప్రేమికులకు ఉండేటువంటి నమ్మకాన్ని బలపరచటానికి ఆయన ఎంత వెంటనే జవాబు ఇస్తారు. దానివల్ల ఆయనకు ఎంతో అదనపు బాధ కలిగినప్పటికీ కూడా ఆయన దాన్ని లక్ష్యపెట్టకుండా తన ప్రేమికుల కోసం ఏ విధంగా ఆయన తనపై ఉండేటువంటి నమ్మకాన్ని బలపరచటానికి ఏ విధంగా ఆ రకమైనటువంటి ఆహ్, సంఘటనల్ని సృష్టిస్తారు అనేది ఇక్కడ మనకి అర్థమైంది. ఆ తర్వాత మరొక విషయం చెప్పుకుందాం. ఇది వామన్ అని ఒక అతను ఉన్నాడు. అతని గురించి ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకున్నారు బాబా? అతని గురించి అతను చేసినటువంటి చెడు పనిని మళ్ళీ ఏ రకంగా క్షమించారు? ఏ రకంగా తన యొక్క కరుణారసాన్ని అతని మీద కురిపించాడు వామన్ అనే అతని యొక్క అతని జీవితంలో జరిగినటువంటి సంఘటన గూడా మనం తెలుసుకుందాం. ఇది కూడా స్వయంగా బాబా సన్నిధిలో బాబా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనే ఇది కూడా. ఇతను ఆదికే ఇరానీ దగ్గర పనిచేసే ఒక పిల్లాడనమాట. ఈ వామన్ అనేటువంటి అతను. 1940 ఆ ప్రాంతాల్లో. అతను చాలా తెలివితేటల కలవాడు. మంచివాడు. అది చూసి ఆదికి చాలా సంతోషం కలిగేది. అందుకని బాబా దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆది ఈ వామన్‌ని కూడా తనతో పాటు వెంట పెట్టుకొని బాబా దర్శనం చేయించేవాడనమాట. అంతే కాకుండా అతను చదువుకోవడానికి తగిన సహాయం కూడా ఆదికి ఇరానీ చేస్తాడు. బాబా కూడా ఈ వామన్ వచ్చినప్పుడు అతన్ని చూసి చాలా సంతోషపడేవారు. ఆదికే ఇరానీ మెహరాబాద్ వచ్చినప్పుడు వామన్ రావటానికి కూడా బాబా ఒప్పుకునేవారు. రానిచ్చేవారనమాట అతన్ని కూడా. ఆ తర్వాత ఈ పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యాడు. కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళాలిప్పుడు. అహ్మద్ నగర్ కాలేజ్‌లో చదువుకోవడానికి వెళ్తున్నాడని చెప్పి ఆదికే ఇరానీ బాబాకి చెప్తారు. అతను అహ్మద్ నగర్ కాలేజీలో ఇంటర్ చదువుకోవడానికి వెళ్తున్నాడు. హై స్కూల్ స్టడీస్ అయిపోయాయి. కాలేజీలో ప్రవేశిస్తున్నాడు. అప్పుడు అతనికి బాబా వీడ్కోలు ఇస్తూ ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే, ఇక్కడ మరి మన పిల్లలు కూడా హై స్కూల్ సెక్షన్ నుంచి కాలేజ్‌కి వెళ్తున్నారు అంటే, అప్పటి వరకు ఉన్నటువంటి ప్రపంచం వేరు. ఆ కాలేజ్‌కి వెళ్ళాక ఉండేటువంటి ప్రపంచం వేరు. అక్కడ ఏ విధంగా ఉండాలి, ఏమిటి అనేది స్వయంగా అవతారుడు వామన్‌కి ఎంత చక్కగా చెప్తారో చూడండి. నువ్వు కాలేజీలో ప్రవేశిస్తున్నావు. అది ఒక నూతన ప్రపంచం. అక్కడ నువ్వు అతి జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు ఆది దగ్గర గడిపిన జీవితానికి, కాలేజీ జీవితానికి సహస్ర తేడా ఉంటుంది అని చెప్తూ ఎంత చక్కగా చెప్పారంటే తండ్రి ఆక్ తన తనయునికి ఏ విధంగా అంత ఇదిగా కూడా ఓపెన్‌గా చెప్పలేరేమో తండ్రి కూడా. సందేహిస్తూనే చెప్తారు. చెప్తే పిల్లాడు ఏమనుకుంటాడోనని. ఎంతో ప్రేమతో చక్కగా తండ్రిలాగా ఎలా చెప్పారంటే బాబా, అక్కడ నువ్వు ఆడపిల్లలతో కలిసి తిరగకూడదు. ముఖ్యంగా పొగ త్రాగరాదు అని అతనికి బాబా స్వయంగా చెప్పారనమాట. ఆ తర్వాత వామన్ కాలేజీలో చేరాడు. అక్కడ బాగానే ఉన్నాడు. అనుకోకుండా 1955లో ఒకరోజు క్యాంటీన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బలవంతం చేయడంతో పొగ తాగడం మొదలుపెట్టాడు. అంటే ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేయడం వల్ల ఆహ్, ఆహ్, ధూమ్రపానం చేయటం మొదలుపెట్టాడనమాట. అంటే
తెలుసు కదా! సిగరెట్టో ఏదో మొత్తానికి సంథింగ్. ఫ్రెండ్స్ బలవంతం వల్లే. మొదట్లో ఒప్పుకోడతను. వాళ్ళ యొక్క ఆఫర్‌ని. తర్వాత ఆహ్, వా వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా చెప్తాడు నన్ను బలవంతం చెయ్యొద్దని ప్రాధేయపూర్వకంగానే అడుగుతాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇంకా బలవంత పెట్టడంతో ఆపుకోలేక, ఆగలేక ఇంకా తప్పక మొహమాటానికి ఒక్క సిగరెట్ మాత్రం తాగుతాడు. అదే తప్పు చేశారు గదా! బాబా చెప్పారు గదా! పొగ తాగకూడదు అని. ఒకే ఒక్కసారి చేసినటువంటి తప్పుకి ఆ పిల్లాడు వామన్ ఎంతో బాధపడిపోతూ ఉంటాడు. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతాడు. బాబా చెప్పినటువంటి ఆజ్ఞని ఉల్లంఘించానే నేను అని బాధపడిపోతూ ఉంటాడనమాట. బాబా ఆజ్ఞని ఉల్లంఘించాను అని చదువు మీద కూడా శ్రద్ధ తగ్గిపోతుంది తనకి. తర్వాత మళ్ళీ బాబా ఏమంటారో అని బాధ. బాబా దగ్గర అబద్ధం ఆడలేడు. అట్లా ఆ విధంగా ఒక వారం రోజుల పాటు ఇదే మనోవ్యధతో బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వారం తర్వాత ఆది నుంచి అతనికొక కబురొచ్చింది. 2 రోజులు కాలేజీకి సెలవు పెట్టి బాబా రమ్మంటున్నారు నిన్ను అని. అప్పుడు కాలేజీకి సెలవు పెట్టి సతారా నుండి పూనాకు కార్‌లో డ్రైవ్ చేసి అక్కడి నుంచి ఆది బ్లూ చెవర్లెట్‌లో తిరిగి వచ్చేయాలి అని చెప్పి కబురు చేస్తారు. తనని సతారా నుండి ఎవరిని 'ఆదికే ఇరానీ' గారిని సతారా నుండి పూనాకు కార్‌లో డ్రైవ్ చేసి అక్కడి నుండి ఆది బ్లూ చెవర్లెట్‌లో తిరిగొచ్చేయాలన్నమాట. వామను ఎంతో విధేయతగా వెంటనే చెప్పినట్లుగా ఆ సాయంకాలానికే సతారా చేరుకుంటాడు. ఆ రోజు పొద్దుపోవడం వల్ల బాబా దర్శనం చేసుకోకుండా నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి బాబా దగ్గరికెళ్తాడు. వామన్ రావటం చూసి బాబా సంతోషించినట్లుగా అతనికనిపించింది. బాబా ఎంతో సంతోషపడ్డారు వామన్‌ని చూసి. ఆ తర్వాత కార్‌లో బాబాతో పాటు ఇంకా కొంతమంది మండలి సభ్యులు కూడా ఎక్కారు. వామన్ డ్రైవ్ చేస్తున్నాడు కారు. కొంత దూరం కారెళ్ళింది. ఆ తర్వాత బాబా కేరిచ్‌తో ఈ విధంగా వామన్ గురించి చెప్తారనమాట. వామన్‌తో వామన్ గురించి కేరిచ్ దగ్గర అంటారు. "ఈ రాస్కెల్ ఏం చేశాడో తెలుసా నీకు?" అంటాడు. బాబా అనంగానే ఈ వామన్ మీద పిడుగు పడినట్లవుతుంది. ఒక్కసారి కంగు తింటాడనమాట. అప్పుడు ఏరిచ్ వెంటనే "ఏం చేశావో చెప్పని" చెప్పి నిలదీస్తాడు. ఇంకా మరి చిన్న కాలేజీ పిల్లాడు గదా! కుర్రాడు కదా! ఇంకా గ్రుడ్ల నీరు కక్కుకుంటూ వెంటనే తన అవిధేయత ఏం చేశాడో తెలుసు కదా! ఆల్రెడీ తను చేసిన పనికి చింతిస్తున్నాడు. మనక్లేశాన్ని అనుభవిస్తున్నాడు. బాధపడుతున్నాడు. తన అవిధేయతను వెంటనే ఒప్పుకుంటాడు. తను ఈ విధంగా ధూమ్రపానం చేశాను. ఒక్క సిగరెట్టే అది కూడా. ఇప్పుడు వెంటనే బాబా ఏం చేస్తారంటే కార్‌లో ఉన్నటువంటి వేరే అతని దగ్గర ఒక సిగరెట్టు అతనితోనే వెలిగింపచేసి దాన్ని వామన్‌కిచ్చి తాగమంటారు. వద్దని చెప్పి తల అడ్డంగా తిప్పుతాడు ఈ వామన్. అప్పుడు బాబా నేను తాగమంటున్నాను కదా! 2 గుక్కలన్నా పీల్చంటారు. సరే వామన్ అట్లాగే మరి బాబా చెప్పారు కాబట్టి అలాగే చేస్తాడు. అప్పుడు బాబా అంటారు, వారం రోజులు అతను వ్యధ అనుభవించాడు అనేది ఇక్కడ మరి ఆహ్, సర్వజ్ఞుడు కదా! ఆయనకు అర్థమవుతుంది కదా! అప్పుడు అంటారనమాట. అయిపోయిందేది అయిపోయింది. ఇంక నువ్వు వ్యధ చెందకు, బాధపడకు. నీ అవిధేయతను నేను తుడిచేశానులే. అంటే బాబాకి అవిధేయతగా ఉన్నానే, బాబా చెప్పిన ఆజ్ఞని పాటించలేనే అని అతను వ్యధ చెందుతున్నాడు. అదేమీ అతనికి అలవాటయిపోలేదు. చెడు అలవాటయిపోలేదు. జస్ట్ ఒక్కసారి అలా చేసినందుకే ఆ బాబాకి అవిధేయత చూపించని అంత మంచివాడనమాట ఈ వామన్. కారు నడుపుతూనే ఆహ్, ఆహ్, కృతజ్ఞతతో బాబాకి నమస్కరిస్తాడు అలాగే. ఇక్కడ తనతో ఉన్నటువంటి తన శిష్యులకి సద్గురువు చేసేటువంటి ఇలాంటి పద్ధతులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడేం చేశారు బాబా? వామన్‌ని సిగరెట్ త్రాగనిచ్చారు. మరి అంతకుముందు సిగరెట్ తాగొద్దని చెప్పారు గదా! తన ఎదురుగుండానే సిగరెట్ తాగమని చెప్పి ఇచ్చి,
తన ఆజ్ఞని ఉల్లంఘన ఫలితంగా అతనికి కలిగినటువంటి మనోవేదని తొలగించేశారనమాట. సరే అంతటితో అయిపోయిందా? మళ్ళీ బాబా చెప్తారు ఎంతో కరుణార్థ స్వభావంతో, "నీకు ధూమపానం చెయ్యొద్దు అని చెప్పాను గదా నేను. సరే ఆ విషయంలో నేనేమనను. ఇవాల్టి నుంచి యథేచ్ఛగా నువ్వు ధూమ్రపానం చెయ్యొచ్చు. అయినా సరే రోజుకి 2, 3 సిగరెట్ల కన్నా ఎక్కువ త్రాగకు" అని అతనికి అనుమతిస్తారు. కానీ అప్పటికే తను వామన అసలు చాలా మంచి పిల్లవాడు కాబట్టి అప్పటికే తన గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా అసలు ఈ ధూమపానాన్ని పూర్తిగా మానేశాడనమాట. ఆ తర్వాత ఆ విధంగా బాబా సన్నిధిలో ఆదికే ఇరానీ దగ్గర పని పిల్లవాడిగా చేరిన వామన్ స్వయంగా ఆదికే ఇరానీ యొక్క సహాయంతో కాలేజీలో చదువుకున్నాడు. బాబా యొక్క ఆజ్ఞల్ని చక్కగా పాటించాడు. అతను మహారాష్ట్ర గవర్నమెంట్‌లో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం చేసేటువంటి సందర్భంలో ఆ హోదాలో చాలా మంది ఈ సిగరెట్‌లను ఆఫర్ చేసినా, అక్కడ మాత్రం నిర్మొహమాటంగా నిరాకరించేశాడు. ఆహ్, అలా జరిగినప్పుడల్లా బాబాకి వెంటనే వామన్‌కి వెంటనే బాబాతో తన కార్‌లో ప్రయాణం చేసినటువంటి ఆ సంఘటన గుర్తొచ్చేది. ఆ విధంగా బాబా తన ఎడ చూపించినటువంటి ఆ బాధ్యత, ఆ క్షమాపణ, ఆ కరుణ అతనికి మాటి మాటికి గుర్తుకొచ్చేవన్నమాట. ఈ విధంగా అవతార పురుషుడు ఏ విధంగా తన యొక్క ప్రేమ, కృప, కరుణ వీక్షణాలు తన ప్రేమికుల మీద ప్రసరిస్తారు అనే దానికి ఉదాహరణగా మనము ఈరోజు ఈ సంఘటనలు చెప్పుకునే అవకాశాన్ని బాబా కల్పించారు. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय।